మరి కాసేపట్లో వైసీపీ కీలక సమావేశం జరగబోతోంది. అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో శ్రేణులు అనుసరించాల్సిన వ్యూహాలపై నేతలకు దిశానిర్దేశం చేయబోతున్నారు వైసీపీ అధినేత సీఎం వైఎస్ జగన్. ఇందుకోసం క్షేత్రస్థాయి సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి నేతలు పాల్గొంటారు. మంగళగిరిలోని సీకే ఫంక్షన్ హాల్లో సీఎం జగన్ అధ్యక్షతన పార్టీ నేతలతో సమావేశం కాబోతున్నారు. ఈ సమావేశంలో సీఎం జగన్ స్వయంగా ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, క్షేత్రస్థాయిలో అనుసరించాల్సిన వ్యూహాలపై పార్టీ నేతలకు సూచనలిస్తారు. బూత్ స్థాయిలో తీసుకోవాల్సిన చర్యలు, మెజారిటీ ఓట్లు సాధించేలా నాయకులకు దిశానిర్దేశం చేయబోతున్నారు. సీఎం జగన్ స్వయంగా బూత్ స్థాయి నేతలతో సమావేశమై క్షేత్రస్థాయి వ్యూహాలపై దిశానిర్దేశం చేస్తారు. 2700 నుంచి 3000 మంది వరకు సభ్యులు ఈ సమావేశానికి హాజరవుతారు. ఇక ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం వరకు పలు అంశాలపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఉంటుంది. మధ్యాహ్నం 2 గంటలకు సీఎం జగన్ పాల్గొంటారు. రాష్ట్రంలోని 47,000 బూత్లలో ప్రతి బూత్కు 15 మంది సభ్యుల బృందాన్ని నియమించి ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామని సిద్ధం సభల ద్వారా ఇప్పటికే వైసీపీ ప్రకటించింది. ఇప్పుడు మరో అడుగు ముందుకేస్తూ ప్రతి ఒక్క బూత్ పరిధిలో పబ్లిక్ అవుట్ రీచ్ కార్యక్రమాలు నిర్వహించేలా పార్టీ నేతలు క్యాడర్కు శిక్షణ ఇవ్వడం, రాజకీయ వ్యూహాల అమలు, లక్ష్యాలపై సీఎం జగన్ ఈ భేటీలో కూలంకషంగా చర్చించబోతున్నారు. మరి కాసేపట్లో వైసీపీ కీలక సమావేశం జరగబోతోంది. అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో శ్రేణులు అనుసరించాల్సిన వ్యూహాలపై నేతలకు దిశానిర్దేశం చేయబోతున్నారు వైసీపీ అధినేత సీఎం వైఎస్ జగన్. ఇందుకోసం క్షేత్రస్థాయి సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి నేతలు పాల్గొంటారు. మంగళగిరిలోని సీకే ఫంక్షన్ హాల్లో సీఎం జగన్ అధ్యక్షతన పార్టీ నేతలతో సమావేశం కాబోతున్నారు. ఈ సమావేశంలో సీఎం జగన్ స్వయంగా ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, క్షేత్రస్థాయిలో అనుసరించాల్సిన వ్యూహాలపై పార్టీ నేతలకు సూచనలిస్తారు. బూత్ స్థాయిలో తీసుకోవాల్సిన చర్యలు, మెజారిటీ ఓట్లు సాధించేలా నాయకులకు దిశానిర్దేశం చేయబోతున్నారు జగన్. సీఎం జగన్ స్వయంగా బూత్ స్థాయి నేతలతో సమావేశమై క్షేత్రస్థాయి వ్యూహాలపై దిశానిర్దేశం చేయబోతున్నారు. 2700 నుంచి 3000 మంది వరకు సభ్యులు ఈ సమావేశానికి హాజరవుతారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం వరకు పలు అంశాలపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఉంటుంది. మధ్యాహ్నం 2 గంటలకు ఈ సమావేశంలో జగన్ పాల్గొంటారు. ఇక రాష్ట్రంలోని 47,000 బూత్లలో ప్రతి బూత్కు 15 మంది సభ్యుల బృందాన్ని నియమించి ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామని సిద్ధం సభల ద్వారా వైసీపీ ఇప్పటికే ప్రకటించింది. ఇప్పుడు మరో అడుగు ముందుకేస్తూ ప్రతి ఒక్క బూత్ పరిధిలో పబ్లిక్ అవుట్ రీచ్ కార్యక్రమాలు నిర్వహించేలా పార్టీ నేతలు క్యాడర్కు శిక్షణ ఇవ్వడం, రాజకీయ వ్యూహాల అమలు, లక్ష్యాలపై సీఎం జగన్ ఈ భేటీలో కూలంకషంగా చర్చించబోతున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి దుర్గా అందిస్తారు. దుర్గా, మరి కాసేపట్లో వైఎస్ఆర్సీపీ కీలక వర్క్ షాప్ అనేది ప్రారంభం కాబోతుంది. ముఖ్యంగా ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఎలాంటి వ్యూహంతో ముందుకెళ్లాలి, మారినటువంటి పరిస్థితుల నేపథ్యంలో బూత్ స్థాయి నుంచి పార్టీని ఎన్నికలకు ఏ విధంగా తీసుకెళ్లాలి, ఎన్నికల్లో ఎలాంటి విషయాలు పరిగణలోకి తీసుకోవాలనే దానికి సంబంధించి మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి నేతలందరికీ కూడా వైఎస్ఆర్సీపీ శిక్షణ ఇవ్వబోతున్నారు. ఈ శిక్షణ కార్యక్రమం మరి కాసేపట్లో ప్రారంభం కాబోతుంది. అయితే 2 సెషన్లో ఈ శిక్షణ ఉండబోతుంది. పలు అంశాలకి సంబంధించి ఈ శిక్షణ ఉండబోతుంది. పలు అంశాలకి సంబంధించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా మొదట ఉండబోతుంది. తర్వాత సీఎం జగన్ కూడా కీలకంగా స్పీచ్ ఇవ్వబోతున్నారు. అసలు ఎలాంటి వ్యూహంతో ఎన్నికలకు వెళ్ళాలి, ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి, ప్రభుత్వ కార్యక్రమాలు ఏ విధంగా అమలు చేస్తున్నాం అనే దానికి సంబంధించి కూడా ప్రస్తుతం మాట్లాడబోతున్నారు. అయితే మొత్తం ఈ కార్యక్రమానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా వైఎస్ఆర్సీపీ చేసింది. ప్రస్తుతం మనతో పాటు పార్టీ సీనియర్ నేత మంత్రి పెద్దిరెడ్డి గారు ఉన్నారు. ఆయన తెలుసుకుందాం. సార్, ఏంటి సార్ వ్యూహం, ఈ మీటింగ్ యొక్క ప్రధాన ఉద్దేశం? ఎన్నికల ముందు జరిగే సమావేశం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎన్నికలకు సన్నద్ధం కావాలని చెప్పి పోటీ చేసే అభ్యర్థులు కానీ, వారికి మద్దతు ఇచ్చేవారు కానీ అందరినీ కూడా సమాయత్తం చేయడానికి ఈ సమావేశం. అంటే ఇప్పటికే ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులను కూడా ప్రకటించారు, మేమే వస్తున్నాం, మేమే గెలుస్తున్నాం అంటూ కూడా వాళ్ళు సవాల్ చేస్తున్నారు. మామూలుగా నిండుకుండా తొనకదు, అర్ధకుండా ఎక్కువగా తొనుకుతుంది, సౌండ్ చేస్తుంది. ఇంగ్లీష్లో చెప్తారు కదా, ఎంటీ వెజల్స్ మే మచ్ నాయిస్ అని చెప్పి ఆ విధంగా మాట్లాడుకుంటూ ఉన్నారు. మాకు దాంతో సంబంధం లేదు. మా పార్టీ గెలుస్తూ ఉంది, ఇంకా ఎక్కువ సీట్లు వస్తాయి, మళ్ళీ తిరిగి గవర్నమెంట్ వస్తుంది. కుప్పంలో నా గెలుపుని ఎవరు ఏం చేయలేరు, టచ్ కూడా చేయలేరు అంటూ కూడా చంద్రబాబు ఎన్నికలు అయిన తర్వాత చెప్తాను. ఇది మొత్తానికి ఓడిపోయాడు.
ఇప్పటికే లోకల్ బాడీ ఎలక్షన్స్ కానీ లేకపోతే సర్పంచ్లు కానీ లేకపోతే మున్సిపాలిటీ కానీ అన్నీ కూడా ఓడిపోయాడు. ఇప్పుడు ఆయన ఎట్లా గెలుస్తాడు? ఆయనకు తెలిసి ఓడిపోతాను. ఇది మొత్తానికంటే ఈ ఎన్నికలకు సంబంధించి ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం బొత్స కూడా విమర్శ చేస్తున్నారు. నీదే ఊరు, ఈ ఊరే కదా, ఆంధ్ర రాష్ట్రమే కదా, టీవీనే కదా, నీది అది కాదు కదా. ప్రకటించబోయేటి ఇప్పటికే చాలా ప్రకటించాము, చాలా మార్పులు చేర్పులు అవసరమైన దగ్గర చేశాము. ఇక మిగతా వాళ్ళందరూ ఉన్నట్టుగా కదా, ఇక ప్రకటించమేంటి? మీరు ఏమైనా మాట్లాడితే మా పార్టీ గురించి అడగండి, లేదు రాష్ట్ర రాజకీయాల గురించి అడగండి. అంతేగాని ఎవరో మాట్లాడిన దానికి వచ్చి నన్ను చెప్పమంటే నేనే చెప్తాను. వాళ్ళకు విధిగా ఆ సెలబ్రిటీ పార్టీకి విధానం లేదు, విధి లేదు. దాని గురించి మాట్లాడమంటే నేనే మాట్లాడతాను, తప్పది. ఉత్తరాంధ్రకు అభివృద్ధి చేస్తామా లేదనేది ఉత్తరాంధ్ర ప్రజలను అడిగి తెలుస్తుంది. ఏదైనా ఉత్తరాంధ్ర ప్రాంతంలో విశాఖపట్నంలో కానీ, శ్రీకాకుళంలో కానీ, విజయనగరంలో కానీ అభివృద్ధి జరిగిందంటే అది స్వర్గీయ రాజశేఖర రెడ్డి హయాంలో జరిగింది, మళ్ళీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి హయాంలో జరుగుతుంది. దేంతో ఏ డిబేట్కి అయినా సరే వీఆర్ రెడీ, ఏ డిబేట్కి అయినా సరే. కానీ ఊరికే కాలయాపన చేస్తూ జిముకులు చేస్తూ మీరు 2-3 ఛానల్స్ పట్టుకొని ఏదో జరిగింది ఒరిగిందంటే మాత్రం అది వాస్తవం కాదు. ఓకే, నేతలు ఎవరైనా వస్తున్నారా టీడీపీ నుంచి కానీ జనసేన నుంచి కానీ? వెయిట్ అండ్ సీ. రైట్, థ్యాంక్ యూ దుర్గా.